1500 కోట్లు. బిట్టు, నా 750 మర్చిపోగా. ఇప్పుడే తీసుకో. డబ్బులు అడుగుతాడు, ఇస్తే తీసుకోవడం కూడా తెలీదు. కాబట్టి వీడిని చూస్తే అనిపిస్తుంది డబ్బు సంపాదించడమే కాదు, మోయడం కూడా కష్టమే. చచ్చిపోయాడు. బిట్టుకు ఫోన్ చేయి. ఈ టైంలో వీడెందుకు చేశాడు? వాడు చేయలేదు, చేయించాడు. 3 కంటైనర్లు మాట్లాడు, ఒక్క దాంట్లో డబ్బు పెట్టు. వాళ్ళు దేంట్లో డబ్బుందో కనిపెట్టేప్పటికీ షిప్ ఎక్కి దేశం దాటేయచ్చు. నువ్వు? ఇండియాకి ఎండ్లో తూత్తుకుడి అని ఎయిర్పోర్ట్ ఉంది. ఫనీ నేమ్ కదా. అక్కడి నుంచి శ్రీలంక 10 నిమిషాలు. నువ్వు డబ్బు షిప్లో రండి, నేను ఫ్లైట్లో వస్తాను. మరి దీన్ని ఏం చేద్దాం? దేవయాని హ్యాండిల్ చేస్తుంది. వీడు చేసిన ఫోన్ వైజాగ్ ఇండస్ట్రియల్ ఏరియా గోడౌన్స్కి వెళ్ళింది. అవతలాడు ఫోన్ ఎత్తుంటే అసలు లొకేషన్ పట్టేసేవాళ్ళం. అర్జెంట్గా వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ మనం ఎంత అర్జెంట్ గా వెళ్ళినా అర్ధరాత్రి అవుద్ది. అవును. ఈలోగా వాడు దేశం వదిలిపెట్టే పారిపోతాడు. హెలికాప్టర్లో వెళ్దాం. హెలికాప్టరా? నీకేమన్నా పిచ్చా? ఏ బ్యాంకులు కొట్టేసిన వాళ్ళు ఫ్లైట్లోను షిప్లోనూ వెళ్తుంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళు హెలికాప్టర్ ఎక్కకూడదా? మన ఎయిర్పోర్ట్ లో కూడా రానివ్వరు. రానిస్తారు. ఎవడో మీకు కాబోయే అల్లుడు పైలట్ కదా. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్ అయినా వాడు ఎందుకు ఇస్తాడరా? నేను మాట్లాడతాను. ఏంటి ఇలాగా? బతిమాలుకుంటాను, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను. నన్నే కొడతారా? దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడతావా? నొప్పి తగ్గుతుంది. ఇంకోసారి నీ కూతురు పెడితే చంపేస్తాను. కడుపు నిండిందా? బ్రహ్మాండంగా సెట్ చేసుకున్న సంబంధం చెడగొట్టా కదా. ఎందుకు సార్ ఫీల్ అవుతారు? ఆడేమైనా హెలికాప్టర్ ఓనరా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. నోర్ముయ్, చేసింది చాలు. వైజాగ్ లో ఎక్కడైనా వెతుకుతాం? ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పోటీకి వెళ్ళే వెహికల్స్ చూస్తే చాలు. ఎన్నని చూస్తాం? అంత డబ్బు కంటైనర్ లోనే పడుతుంది సార్. అదిగో 3 ఉన్నాయి కదా, ఆ 3 డబ్బు ఎందులో ఉన్నట్టు? సింపుల్ సార్. దేంట్లో డబ్బు ఉందో అందులో వెయిట్ ఉంటుంది. దాని టైర్ల కింద దిగుంటాయి. ఆరెంజ్ ఆరెంజ్ అందులో వెయిట్ ఉంది. అది ఎటు వెళ్తుందో నాకు చెప్పండి, దాన్ని ఏం చేయాలో నేను దిగిన తర్వాత చెప్తాను. ఒరే, నీ చెల్లెలు వాడి దగ్గర ఉందరా? సార్, డబ్బు పోటుకి వెళ్ళేంత వరకు వాడు నా చెల్లెలు ఏం చేయడు సార్. పైలట్ డౌన్. రోడ్డు మీద హెలికాప్టర్ దిగుతోంది. సార్ వినపడుతుందా? చెప్పు రవి. ఆరెంజ్ వెహికల్ పట్టుకోండి సార్. ఒక్క నిమిషం. దొరికింది రవి. ఎటు వెళ్తుంది? ఈస్ట్ తూర్పు. డ్రైవింగ్ ఎవరు? ధనుష్కోటి. ఖచ్చితంగా డబ్బు అందులోనే ఉంది. వదలొద్దు. వాడు పోర్టుకి వెళ్లకుండా ఎలా ఆపుతావు రవి? అది నాకు వదిలేయండి. హలో, ఎక్కడ? బీచ్ రోడ్ లో. ఎగ్జాక్ట్ గా ఎక్కడ? బండి ఆగిపోయింది. సెయింట్ ఆన్స్ అప్ ఎక్కిస్తున్నా. జాగ్రత్తగా పెట్టు. చెప్పించే. సెయింట్ ఆల్ఫెన్సో స్కూల్కి వెళ్ళి ఫైనల్ బెల్ కొట్టు. ఎందుకురా? చెప్పింది చెయ్యి. ఆరెంజ్ కలర్ కంటైనర్ వచ్చిందా? వచ్చింది. పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారా? రోడ్ బ్లాక్ అయింది. బండి ఆగింది.
త్వరగా. మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. లెఫ్టా రైటా? రైట్ రైట్ వెళ్తుందిరా. MVP సైడ్ వెళ్తుంది. అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? పద్దుగాడు కార్ రిపేర్ చేసుకోవడానికి గ్యారేజ్కి వెళ్ళారా. వాడికి ఫోన్ చేయ, వాడు ఉంటాడు అక్కడ. హలో రేయ్, నీ ముందు ఎవడున్నాడు? ముందు ఈడెవడో కైలాసగిరి కజిన్లో ఉన్నాడు బావా. ఏం చేస్తున్నావు? టీ తాగుతాను బా. అది ఆడ మొహం మీద కొట్టు. గొడవ అవుతున్నాము. మొహం మీద కొట్టు. నా మీద టీ పోస్తావురా? ఎవడో టీ మా మీద కొట్టాడని జనం చేత కొట్టేసుకున్నారు సార్. మీరు అర్జెంట్ ఫోర్స్ పంపించండి సార్. బండి లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా? యూటర్న్ తీసుకుని రైట్కి వెళ్తుంది. షోరా? వీడు చాలా స్పీడ్ గా కొట్టేస్తున్నాడు రవి. 10 నిమిషాల్లో ఫ్లైఓవర్ రీచ్ అయిపోతాడు. ఆ ఫ్లైఓవర్ ఎక్కడంటే డైరెక్ట్ గా పోర్టుకి వెళ్ళిపోతాడు. రవి ఆపు. వెళ్ళడు సార్. ఎప్పుడు రేడియో ఇచ్చాడు రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా. ఎస్. ఎక్కడున్నావురా? స్టూడియోలో ట్రాఫిక్ అప్డేట్స్ లో పోర్టుకి వెళ్ళే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పు. ఆ రూట్ ఖాళీగానే ఉందిగా. నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? మిర్చి లిజనర్స్ కి ట్రాఫిక్ అప్డేట్. అండ్ హార్బర్ కి వెళ్ళే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. కుదిరితే ఆ రూట్ అవాయిడ్ చేయండి, లేకపోతే ట్రాఫిక్ లో వెయిట్ చేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఆల్రెడీ వచ్చి 98.3 FM. తిప్పేశాడు. వెహికల్ ఇప్పుడు రైట్ తిరిగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావా వాడిని? బిట్టుగడ అయిపోయేంత వరకు తిరుగుతూనే ఉంటుంది సార్. స్టీరింగ్ ఆడి చేతిలో ఉన్న డ్రైవింగ్ నేను చెప్పినట్టు చేస్తాడు. రేడియో వచ్చి 98.3 FM. రైట్ తీసుకో, మళ్ళీ రైట్. పోర్టుకు వచ్చేసామా? ఎక్కడి నుంచి కొట్టేశారో అక్కడికే తెప్పించి పెట్టావు కదరా. బిట్టో 1500 కోట్లు ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేదురా నిన్ను. వస్తా, నీ దగ్గరికి వస్తా. రవి నిన్నే. ఎక్కడికి? బిట్టుగాడు పోర్టు వైపు వెళ్తూ ఉంటాడు. అని చంపాకి వచ్చి కలుస్తాను. రవినే పోర్టులో బంద్. ఇదేం ఆటో కాదు, మీరు ఎటంటే తిప్పడానికి. బిట్టు, మీ వాడు ఇంకా రాలేదు. ధనుష్ కోటి, నేనే అక్కడికి వస్తున్నా.
అక్కడెలా పెట్టావరా? ఇలా స్లో ఫోకస్. నన్ను కాల్చి అంటించేస్తావరా? నేను ఆడ ఫ్యాన్ని. ఆడెప్పుడు టాప్లోనే ఉండాలి. ఊపిరి రావట్లేదా? ఓకే. ఆస్తమా కొడుక్కి. థ్యాంక్ యూ. చంపేస్తావురా? మనిషి ప్రాణం అంటే లెక్కలేదరా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. వి విల్ సిట్ అండ్ టాక్. రే, నువ్వు చంపేచ్చు వీడిని. బాబు నీకు నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి మనం మాట్లాడుకుందాం అనుకున్నాగా, ఇతను కలుస్తావేంటి? ఇదిగో నన్ను వదిలే, నన్ను వదిలే. నీ చెల్లి ఎక్కడుందో చెప్తాను. వద్దు, చెప్పద్దు. రే రే, నన్ను రెచ్చగొట్టద్దు. నాకు తిక్క రేగిందంటే ఈరోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. ఆర్పే. మతిపోయిందా నీకు? నేను నిజంగానే చంపేస్తాను. నువ్వు చంపేది చంపేస్తావరా? నా చెల్లిని చంపేస్తావా? తమ్ముడు పోయాడని నాలాంటి ఎదవకే కోపం వచ్చిందిరా. నీ చెల్లెలు రాది. అయితే ఏంట్రా? సెంటిమెంట్స్ లేవరా నీకు? లేవు. నేను జంతువుని. ఆకలిస్తే తింటా, కోపం వస్తే చంపుతా.